నేను నీతో కేవలం ఈ 5 స్కిల్స్ నేర్చుకుంటే ఏ ఫీల్డ్ లో అయినా డబ్బు సంపాదించవచ్చు అని చెప్తే నువ్వు నమ్ముతావా? బహుశా నమ్మవు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకు ఇదే నేర్పించారు. 10th క్లాస్ లో మంచి మార్క్స్ వస్తే లైఫ్ సెటిల్ అవుతుంది. ఇంటర్ ఆర్ డిగ్రీలో కాలేజ్ ఫస్ట్ వస్తే మంచి ఉద్యోగం వస్తుంది, దానితో లైఫ్ సెటిల్ అవుతుంది. నిజమైన ప్రపంచం మాత్రం దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ఏ డిగ్రీ మీకు జాబ్ ఇవ్వదు, ఎంత డబ్బు పెట్టినా మీకు జాబ్ రాదు. ఇక్కడ పని చేసేది ఒకటే, అదే స్కిల్స్. నిజమేంటంటే 90% మంది ఫెయిల్ అవ్వడానికి కారణం వారి దగ్గర సరైన స్కిల్స్ లేకపోవడమే. వీళ్ళు అందరూ ప్రయత్నం చేస్తారు, కష్టపడతారు కూడా, కానీ సరైన పద్ధతిలో కాదు. కొందరు వ్యాపారం ప్రారంభిస్తారు కానీ అమ్మలేరు, కొందరు కష్టపడతారు కానీ కన్సిస్టెంట్ గా ఉండలేరు, ఇంకొందరికి ఐడియా ఉంటుంది కానీ దాన్ని ఎలా అమలు చేయాలో తెలియదు. ఆ తర్వాత అందరూ కామన్ గా చెప్పే సాకు వీళ్ళు కూడా చెప్తారు, అదే అదృష్టం బాగోలేదని. కానీ నిజానికి ఇక్కడ సమస్య అదృష్టంలో లేదు, ఇక్కడ సమస్య స్కిల్స్ లో ఉంది. నీ దగ్గర సరైన స్కిల్స్ ఉంటే నువ్వు 0 నుంచి మొదలు పెట్టినా కూడా చాలా పై స్థాయికి వెళ్ళగలవు. కానీ స్కిల్స్ లేకపోతే నీ దగ్గర లక్షలు ఉన్నా కూడా నువ్వు ఏమీ సాధించలేవు. అందుకే ఈ రోజు నేను నీకు ఆ 5 పవర్ఫుల్ స్కిల్స్ గురించి చెప్పబోతున్నాను. రాబోయే 5 నిమిషాలు చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఈ 5 నిమిషాలు నీ జీవితాన్ని మార్చగలవు. సో ఇంకా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వన్, కమ్యూనికేషన్ స్కిల్. ఇది ఎంత ఇంపార్టెంట్ స్కిల్ అనేది మనందరికీ తెలుసు. బిజినెస్ ప్రపంచంలో మీరు గెలవాలంటే ఎప్పుడు మీరు మాట్లాడే మాటను క్లియర్, సింపుల్ అండ్ పవర్ఫుల్ గా చెప్పగలిగే ఎబిలిటీ మీలో ఉండాలి. ఎందుకంటే ఇక్కడ లాజిక్ కంటే పర్సెప్షన్ చాలా ఎక్కువ సేల్ అవుతుంది. ఆ పర్సెప్షన్ కమ్యూనికేషన్ ద్వారా వస్తుంది. దాని అర్థం కనెక్షన్ ని బిల్డ్ చేయడం. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కమ్యూనికేషన్ అంటే కేవలం మాట్లాడడం కాదు. మీరు ఎదుటి వ్యక్తితో ఎంత బాగా కనెక్ట్ అవుతున్నారు అనేది అతను మీ దగ్గర కొంటాడా లేదా అనేది డిసైడ్ చేస్తుంది. చాలా మంది చేసే అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు కానీ లిజన్ చేయరు. అదే వాళ్ళు చేసే అతిపెద్ద మిస్టేక్. ఎందుకంటే మీరు ఎదుటి వారి అవసరాన్ని అర్థం చేసుకోలేకపోతే మీరు వాళ్ళని కన్విన్స్ చేయలేరు. దానికోసం మీరు ముందుగా ఈ 3 క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయగలగాలి. 1, కస్టమర్ కి అసలు నిజంగా ఏమి కావాలి? మిమ్మల్ని మీరు ఒకసారి ఇలా అడగండి, అసలు కస్టమర్ నా దగ్గరికి ఎందుకు వస్తాడు? అతనికి ఏమి కావాలి? 2, అతనికి ఉన్న ప్రాబ్లం ఏమిటి? 3, అతను ఏ విషయంతో ఇబ్బంది పడుతున్నాడు? ఇవి అర్థమైతే సెల్లింగ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఎప్పుడు గుర్తుంచుకోండి, పీపుల్ మీ దగ్గరికి ప్రోడక్ట్ కోసం రారు, వాళ్ళు తమ ప్రాబ్లం కి సొల్యూషన్ కోసం వస్తారు. ఆ సొల్యూషన్ ని అతనికి అర్థమయ్యేలా క్లియర్ గా అంటే సింపుల్ గా చెప్పాలి. ఎలన్ మస్క్ ఇలా అంటాడు, ఇఫ్ యూ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ సింప్లీ యూ డోంట్ అండర్స్టాండ్ ఇట్ వెల్ ఎనఫ్. దాని అర్థం మీరు ఏ విషయాన్నైనా సింపుల్ గా చెప్పలేకపోతే ఆ విషయాన్ని మీరు కూడా పూర్తిగా అర్థం చేసుకోలేదని అర్థం. అదే మీ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేయడానికి బెస్ట్ మార్గం కాంప్లెక్స్ విషయాలను సింపుల్ గా చెప్పడం నేర్చుకోండి. మీరు ఎంత సింపుల్ గా చెప్పగలిగితే మీ కమ్యూనికేషన్ అంత పవర్ఫుల్ గా ఉంటుంది. అలాగే మీ బాడీ లాంగ్వేజ్, మీ టోన్, మీ ఎనర్జీ ఇవన్నీ కలిసి మీ కమ్యూనికేషన్ ని బలంగా చేస్తాయి. మీరు ఈ స్కిల్ ని మాస్టర్ చేస్తే ఏ ఫీల్డ్ లో అయినా విజయం సాధిస్తారు. ఎందుకంటే ఎక్కడ కమ్యూనికేషన్ బలంగా ఉంటుందో అక్కడ ఆపర్చునిటీస్ వాటంతట అవే మీ దగ్గరకు వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయే స్కిల్ ఎలాంటిదంటే, మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా, మీ దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా, ఈ ఒక్క స్కిల్ లేకపోతే మీరు ఎప్పటికీ ఆ పేదరికంలోనే ఉండిపోతారు. అదే సెకండ్ వన్, సెల్లింగ్ స్కిల్. చూడండి, నిజం కొంచెం చేదుగానే ఉంటుంది. మీరు సేల్ చేయలేకపోతే మీరు ఎప్పటికీ ధనవంతులు కాలేరు. మీ దగ్గర ఎంత గొప్ప ప్రోడక్ట్ ఉన్నా, మీ ఐడియా ఎంత యూనిక్ అయినా, దాన్ని ప్రజలకు సేల్ చేయలేకపోతే దానికి ఎలాంటి వాల్యూ ఉండదు. బిజినెస్ ప్రపంచంలో మీరు చక్రం తిప్పాలి అనుకుంటే మీ దగ్గర టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు, కమ్యూనికేషన్ మరియు సెల్లింగ్ ఎబిలిటీ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే సేల్స్ ద్వారానే మనీ వస్తుంది. ఒక మంచి సేల్స్ మ్యాన్ కి ప్రజలను ఎలా అర్థం చేసుకోవాలో తెలుసు, వాళ్ళలో ట్రస్ట్ ఎలా బిల్డ్ చేయాలో తెలుసు, తన మాటను ఎలా చెప్పాలో తెలుసు. తద్వారా ఎదుటి వ్యక్తి నాకు ఇది కావాలి అని చెప్పేలా చేస్తాడు. ఇప్పుడు చెప్పబోయేది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సేల్స్ అంటే ఎవరి మీదైనా బలవంతంగా ఏదైనా అమ్మడం కాదు. సేల్స్ యొక్క అసలు అర్థం మీ వాల్యూని వాళ్ళ ముందు స్పష్టంగా చూపించడం. మీ ప్రోడక్ట్ లో ఏం వాల్యూ ఉంది, అది ఏ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తుంది, ఈ విషయాలన్నీ కస్టమర్ కి స్పష్టంగా కనిపించినప్పుడు సెల్లింగ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ కి ఫీవర్ వస్తే మెడిసిన్ కొంటాడు, ఇంకొక పర్సన్ కి టైం సేవ్ చేయాలనిపిస్తే అతను కన్వీనియన్స్ ని కొంటాడు. అంటే ఇక్కడ ఇద్దరు వాళ్ళ ప్రాబ్లం కి సొల్యూషన్ కొంటున్నారు. అందుకే స్టీవ్ జాబ్స్ ఇలా అంటాడు, పీపుల్ డోంట్ నో వాట్ దే వాంట్ అంటిల్ యూ షో ఇట్ టు దెమ్. దీని అర్థం చాలాసార్లు ప్రజలకు తమకు నిజంగా ఏం కావాలో తెలియదు, మీ పని వాళ్ళకు చూపించడం, అర్థమయ్యేలా చేయడం. వాటి కోసం మీలో ఈ 3 కంపల్సరీ ఉండాలి. 1, హానెస్టీ. 2, క్లారిటీ. 3, కాన్ఫిడెన్స్. అప్పుడు ప్రజలే మీ దగ్గరికి వస్తారు. మీ ప్రోడక్ట్ ని ముందు మీరు నమ్మాలి, ఆ తర్వాతే వాళ్ళకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ కస్టమర్ కి ఇలా అనిపించాలి, ఇతను నాకు తన ప్రోడక్ట్ ని సేల్ చేయడం కోసం రాలేదు, నిజంగా నాకు హెల్ప్ చేయడం కోసం వచ్చాడు అని అతనికి అనిపిస్తే మీ ప్రోడక్ట్ ని అతనే బై చేస్తాడు. అందుకే మీరు ఈ ఒక్క స్కిల్ ని మాస్టర్ చేస్తే మనీ మీ వెనుక పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇప్పుడు చెప్పబోయే స్కిల్ చాలా ఇంపార్టెంట్. ఇది ఎంత ఇంపార్టెంట్ స్కిల్ అంటే దీన్ని నేర్చుకోకపోవడం వల్ల ఒక పెద్ద కంపెనీ కూడా ఈ రోజు మార్కెట్ లో లేకుండా పోయింది. అదే థర్డ్ వన్, అడాప్టబిలిటీ.
ఈ ప్రపంచం ప్రతిరోజు మారుతుంది. ఇది ఒక మాట కాదు, ఇది ఒక నిజం. ఒకవేళ మీరు దీన్ని ఇగ్నోర్ చేస్తే మీరు చాలా వెనకబడిపోతారు. ఎందుకంటే ఈ రోజు పని చేస్తున్నది రేపు పని చేయకపోవచ్చు. ఈ రోజు వాల్యుబుల్ అయిన స్కిల్ రేపు దాని డిమాండ్ పడిపోవచ్చు. టెక్నాలజీ మారుతుంది, మార్కెట్ మారుతుంది, కస్టమర్ ఆలోచన కూడా మారుతుంది. ప్రతి విషయం చాలా వేగంగా ఇవాల్వ్ అవుతుంది. ఈ వేగంగా మారుతున్న ప్రపంచంలో వాళ్ళు మాత్రమే ఉంటారు. ఎవరైతే వాళ్ళని వాళ్ళు ఎప్పుడూ అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళు మాత్రమే ఈ పోటీ ప్రపంచంలో నిలబడగలరు. ఎందుకంటే దీనికి ఒక హిస్టారికల్ ప్రూఫ్ కూడా ఉంది. స్మార్ట్ ఫోన్స్ వచ్చిన కొత్తల్లో సామ్సంగ్ ముందు కీప్యాడ్ ఫోన్స్ ని సేల్ చేసేది. కానీ ట్రెండ్స్ తో అప్గ్రేడ్ అయ్యి స్మార్ట్ ఫోన్స్ సేల్ చేయడం స్టార్ట్ చేశారు. అందుకే ఇప్పటికీ మార్కెట్ ని లీడ్ చేస్తుంది. కానీ అదే టైంలో నోకియా కంపెనీ మాత్రం అప్గ్రేడ్ అవ్వలేక అక్కడే స్టాప్ అయింది. ఇక్కడ డిఫరెన్స్, ఒకరు మార్పును స్వీకరించారు, మరొకరు దాన్ని పట్టించుకోలేదు. అదే వారి సక్సెస్ మరియు ఫెయిల్యూర్ కి కారణమైంది. ప్రతిరోజు మిమ్మల్ని మీరు ఇలా అడగండి, ఈ రోజు నేను కొత్తగా ఏం నేర్చుకోగలను, ఏ స్కిల్ నన్ను ముందుకు తీసుకెళ్తుంది, రాబోయే ట్రెండ్ ఏది. ఈ మైండ్ సెట్ అలవాటు చేసుకుంటే మీరు ఎప్పుడు అవుట్డేటెడ్ కారు. ప్రతి సిచ్యువేషన్ కి మిమ్మల్ని మీరే అడ్జస్ట్ చేసుకోగలుగుతారు. అదే మీకు లాంగ్ టర్మ్ లో సక్సెస్ ఇస్తుంది. బిజినెస్ ప్రపంచంలో బతికి నిలబడేది అత్యంత తెలివైన వాడు కాదు, మార్పుకు త్వరగా అడాప్ట్ అయ్యే వ్యక్తి నిలబడతాడు. అందుకే కంటిన్యూగా అప్గ్రేడ్ అవుతూ వెళ్ళండి. నెక్స్ట్ 4th వన్, ప్రాబ్లమ్ సాల్వింగ్. ప్రతి పెద్ద బిజినెస్ ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తుంది. ఈ ఒక్క లైన్ మీరు డెప్త్ గా అర్థం చేసుకుంటే మీకు డబ్బు రాకుండా ఎవరూ ఆపలేరు. అందుకే ఆ ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, పీపుల్ కి క్యాష్ మెయింటైన్ చేయడం, ఒకేసారి హెవీ పేమెంట్స్ చేయడం కష్టమైంది. అందుకే ఆ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ గా ఫోన్ పే, పేటిఎం ఇవన్నీ వచ్చాయి. అలాగే ఒకప్పుడు షాపింగ్ చేయడం చాలా కష్టంగా ఉండేది. ఏ ప్రోడక్ట్ ఎక్కడ ఉంది అని గంటలు వేస్ట్ చేసేవాళ్ళు. అందుకే ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి అమెజాన్, ఫ్లిప్కార్ట్ వచ్చాయి. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, వాళ్ళు ఏమైనా మ్యాజిక్ చేశారా? లేదు, వాళ్ళు జస్ట్ పీపుల్ యొక్క రియల్ ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేసి దానికి సొల్యూషన్ తీసుకుని వచ్చారు అంతే. ఇప్పుడు అదే సొల్యూషన్ ఆ కంపెనీస్ లో క్రోస్ వెల్త్ బిల్డ్ చేస్తుంది. దీనికోసం నువ్వు కొన్ని క్వశ్చన్స్ అడుగు. 1, అసలు పీపుల్ కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? 2, వాటికి సొల్యూషన్ ఎలా ఉంటుంది? 3, పీపుల్ యొక్క టైం ని నా ప్రోడక్ట్ తో ఎలా సేవ్ చేయాలి? నిజంగా నీ ప్రోడక్ట్ పీపుల్ యొక్క ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయగలిగితే నిన్ను అండ్ నీ ప్రోడక్ట్ ని ఎవరూ ఆపలేరు. నెక్స్ట్ లాస్ట్ వన్ అన్నిటికంటే ఇంపార్టెంట్, కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లిన్. చాలా మంది టాలెంట్ లేక ఓడిపోరు. వాళ్ళు ఓడిపోవడానికి అసలు కారణం కన్సిస్టెన్సీ. పీపుల్ ఏ పనైనా మొదట చాలా జోష్ తో స్టార్ట్ చేస్తారు. మొదటి రోజు ఎనర్జీ లెవెల్స్ చాలా హై ఉంటాయి, కానీ రెండో రోజు మోటివేషన్ చాలా హైలో ఉంటుంది. కానీ పని కొంచెం కష్టం అవ్వగానే రిజల్ట్స్ చూస్తారు. ఒకవేళ రిజల్ట్స్ వెంటనే కనిపించకపోతే ఫోకస్ తగ్గిపోతుంది. అదే అందరూ చేసే అతిపెద్ద మిస్టేక్. ఎందుకంటే సక్సెస్ అనేది ఓవర్ నైట్ లో వచ్చేది కాదు, మీరు ప్రతిరోజు చేసే చిన్న చిన్న యాక్షన్స్ వల్ల వస్తుంది. నువ్వు 10 రోజులు పని చేసి తర్వాత 20 రోజులు రెస్ట్ తీసుకుంటే ఏమీ మారదు. అది బిజినెస్ అయినా, స్కిల్ అయినా, మనీ ఎర్న్ చేయడమైనా, ఇది మొత్తం కన్సిస్టెన్సీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకపోతే డిసిప్లైన్ అంటే మోటివేషన్ ఉన్నా లేకపోయినా ఆ పని పూర్తి చేయడం. ఎందుకంటే మోటివేషన్ టెంపరీగా ఉంటుంది, కానీ డిసిప్లైన్ పర్మనెంట్ గా ఉంటుంది. ఎలోన్ మస్క్ ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్తాడు, వర్క్ లైక్ హెల్, ఐ మీన్ యూ జస్ట్ హ్యావ్ టు పుట్ ఇన్ 80 to 100 hours per week. అంటే నీకు యావరేజ్ రిజల్ట్స్ వద్దు అనుకుంటే యావరేజ్ ఎఫర్ట్స్ కూడా పెట్టకూడదు. ఈ రోజు ప్రపంచం చాలా వేగంగా ముందుకు వెళ్తుంది. ఆ ప్రపంచంలో నువ్వు ఒక టాప్ పొజిషన్ లో ఉండాలంటే ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్స్ పెట్టాల్సింది. బ్రో ఇవన్నీ ఖచ్చితంగా చేయాలా అని నన్ను అడిగితే అవసరం లేదు. ఎవరు ఫుడ్ కోసం మాత్రం చనిపోవడం లేదు. కాకపోతే ఆ 90% ర్యాట్ రేస్ లో మీరు కూడా ఉండిపోతారంతే. సో ఈ 5 స్కిల్స్ లో నీకే స్కిల్ నచ్చిందో కమెంట్స్ లో చెప్పు. అలాగే వీడియోని ఇప్పటికిప్పుడే లైక్ చేయండి. అలాగే ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ అస్సలు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఎక్స్ప్లోర్ మనీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మిస్ అవ్వకండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్.